హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బుడమకాయలతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇవి అవైలబుల్గా దొరికితే కంపల్సరీగా తినండి. ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే 1/2 kg బుడమకాయలు అయితే తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. బుడమకాయలని లాస్ట్ లో ఇలా కట్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఒక బౌల్ లో యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టూ 3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నువ్వులు అనేటివి ఫ్రై అయిపోయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పొడి వేసుకొని మనం బుడమకాయ కర్రీ చేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బుడమకాయ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, నువ్వులు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనేది. బుడమకాయలు అనేవి కుక్ అయిపోయాయండి. ఒకసారి బాగా కలుపుకొని 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత అయితే బాగా కలుపుకొని కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. టేస్టీ బుడమకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ బుడమకాయ కర్రీ.